సరికొత్త రాజకీయం అంటూ వెండితెర నుంచి పొలిటికల్ తెరపైకి వచ్చే ప్రయత్నం చేస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన మార్క్ క్రియేట్ చేయడానికి పూర్వరంగం సిద్ధం చేసుకుంటున్నాడు. గత ఎన్నికల్లో బీజేపీతో కలిసి ఏపీలో టీడీపీకి మద్దతు ఇచ్చిన పవర్ స్టార్ ఎన్డీఏ అభ్యర్థులకు మద్దతుగా ఇతర రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశాడు. ప్రధాని మోదీ కూడా పవన్ ప్రచారాన్ని మెచ్చుకున్నారు. అనంతరం సినిమాలో నటిస్తూనే అడపాదడపా ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నాడు. ప్రధానంగా ప్రత్యేక హోదాపై మోదీ, చంద్రబాబు సర్కార్లపై నేరుగానే విమర్శలు గుప్పిస్తున్నాడు. పవన్ పట్ల ప్రజల్లోనూ ఇప్పుడిప్పుడే ఓ రకమైన ఇమేజ్ క్రియేట్ అవుతోంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీని గ్రౌండ్ లెవెల్ నుంచి బలోపేతం చేయడంపై దృష్టి సారించాడు. అభిమాన సంఘాలతో తరచూ సమావేశాలు జరుపుతున్నారు. ఇదే సమయంలో గతంలో తన అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ వైఫల్యాలను కూడా ఆయన మనసులో పెట్టుకున్నట్టే కనిపిస్తోంది. పీఆర్పీలో యువరాజ్యం అధ్యక్షుడిగా వ్యవహరించిన పవన్ అప్పట్లో కొన్ని తప్పులు జరిగాయని అంగీకరించారు. ప్రధానంగా ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వడమే కొంపముంచిందని భావిస్తున్నారు. కొత్త రక్తాన్ని, కొత్త తరాన్ని జనం ఆశిస్తే పార్టీలో మారిన వారికే ప్రజారాజ్యంలో అందరం దక్కిందన్న భావన అందరిలోనూ ఉందని పవన్ తన సన్నిహితులతో వ్యాఖ్యానించారు. అందుకే అప్పటి ఎన్నికల్లో ఆ పార్టీని నామమాత్రం చేయటం, ఆ తర్వాత పరిణామాల్లో చిరంజీవి పీఆర్పీ జెండా ఎత్తేసి కాంగ్రెస్ లో విలీనం చేసి కేంద్రంలో మంత్రి పదవి చేపట్టడాన్ని పవన్ వారితో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో గత అనుభవాలు మళ్లీ రిపీట్ కాకుండా ఉండాలని పవన్ భావిస్తున్నారు. అందుకే పార్టీ కార్యకర్తల ఎంపిక శిబిరాలను పవన్ తానే స్వయంగా నిర్వహిస్తూ బిజీగా మారాడు. ఎవరు పడితే వారిని చేర్చుకోకుండా ప్రజాసేవపై నిజమైన ఆసక్తి ఉన్నవారిని, ఎలాంటి వివాదాలు లేని వారిని జనసేనాని ఎంపిక చేసుకుంటున్నాడు. ప్రజారాజ్యం పార్టీలో చోటు చేసుకున్న పొరపాట్లను జరగనివ్వనని వారికి భరోసా ఇస్తున్నాడు. ఏదేమైనా ప్రస్తుతం పవన్ జోష్ చూస్తుంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీలో జవసత్వాలు నింపి ప్రజల ముందు సరికొత్త ప్రత్యామ్నాయాన్ని నిలుపుతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే 2019 ఎన్నికల్లో టీడీపీ, జగన్ పార్టీకి జతగా జనసేన కూడా బరిలో నిలిచి ట్రయాంగిల్ వార్ ఖాయంగానే కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. మరో మాట, ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మరవకండి.